ఏపీలో పూర్తవుతున్న టిట్కో ఇళ్ల నిర్మాణాలు జూన్ నాటికి లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రణాళికలు. పేదల సొంతింటి కల నిజం చేస్తున్న ప్రభుత్వ సంకల్పం. 163 ప్రాంతాల్లో 1,00,000కు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి. పేదల కల సాకారమవుతున్న వేళ ఏపీలోని పేదలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 1,00,000 టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలోనే వారితో గృహ ప్రవేశాలు చేయించి వారి సొంతింటి కల నిజం చేసేలా చేస్తున్న చర్యలు ఊపందుకున్నాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను వేగవంతం చేసి గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తుంది. పేదలకు ఇచ్చే టిట్కో గృహ సముదాయాల్లో నీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇటీవలే అధికారులతో రివ్యూ సందర్భంగా ఆదేశించారు సీఎం. పేదల సొంతింటి కలల్ని జగన్ ప్రభుత్వం ఛిద్రం చేసింది అనే చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో పూర్తయిన టిట్కో ఇళ్లకు వైసీపీ జెండా రంగులు పులిమి దుష్ట రాజకీయానికి తెరలేపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిట్కో ఇళ్లని గేటెడ్ కమ్యూనిటీలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిట్కో ఇళ్ల పరిస్థితి ఎలా ఉందో గ్రౌండ్ నుంచి అందిస్తోంది ఏపీఎన్. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, గూడు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. అదే క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని గత టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పట్టణ నగరాల్లో టిట్కో ఇళ్లకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగరంలోనే దాదాపు 57,000 టిట్కో ఇళ్లకి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ప్రస్తుతం మనం నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 5,000కు పైగా 5,200 ఇళ్ళు నిర్మాణం పూర్తయినప్పటికీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటన్నిటిని కూడా పాడుపెట్టింది. కేవలం ఒక వాటర్ ట్యాంకులు నిర్మిస్తే వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వచ్చు, కానీ అలా చేయకుండా వాటన్నిటిని పాడు పెట్టడం జరిగింది. కేవలం వాటికి బులుగు రంగు, తెలుపు రంగులు వేసుకొని, పార్టీ రంగులు వేసుకొని వాటిని అలాగే నిర్వీర్యం చేయడం జరిగింది. గత ఎన్నికలకు ముందు కేవలం 2,000 మందికి మాత్రమే ఆ ఇళ్లను ఇచ్చారు. అది కూడా ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళకే ఒక్కొక్కరికి 2-3 ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని ఇప్పుడు ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఈ భగత్ సింగ్ కాలనీలో పరిస్థితిని స్వయంగా మనం చూద్దాం. ప్రతి కుటుంబం సొంతిల్లు ఉండాలని అనుకుంటుంది. పేద, నిరుపేద, మధ్యతరగతి వారికి జీవితకాలపు ఆశ కూడా. టీడీపీ ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లో టిట్కో ఇళ్లకి శ్రీకారం చుట్టింది. షీర్వాల్ టెక్నాలజీతో అత్యంత వేగంగా లక్షలాది ఇళ్లు నిర్మించింది. పేదలకి గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు చేసింది. ప్రైవేట్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి నిర్మాణాలు. టిట్కో ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో పార్కులు, ఆసుపత్రులు, స్కూళ్లు, షాపులు నిర్మించింది. నెల్లూరులో టిట్కో ఇళ్లని అప్పట్లో గోవా, కేరళ రాష్ట్రాల బృందాలు పరిశీలించి శభాష్ అని కీర్తించాయి. కేంద్ర ప్రభుత్వము ఎక్సలెంట్ ఏపీ అని టిట్కో ఇళ్ల నిర్మాణంపై ఏపీ ఆదర్శమంటూ కితాబిచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చి రాగానే ఆ ఇండ్లకు పార్టీ రంగులు పులిమింది. పైగా నిర్మాణం పూర్తయినా ఆ ఇళ్లన్నీ ఇవ్వకుండా శాడిజం ప్రదర్శించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భగత్ సింగ్ కాలనీ ఇక్కడ మొత్తం టిట్కో ఇళ్ళు దాదాపు 5,200 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేశారు. 2019 ఎన్నికలకు ముందు అంటే కేవలం వాటర్ ట్యాంకులు మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంది. మిగిలిన వర్క్ అంతా కూడా పూర్తయింది. ఇదే ప్రాంతంలో ఒక పార్కు, ఒక హాస్పిటల్, అలాగే ఒక స్కూలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కూడా తీర్చిదిద్దడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా పాడుపెట్టడం జరిగింది. ఈ ఇళ్ళన్నీ చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయో మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. తలుపులన్నీ దెబ్బతినిపోయాయి. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయాయి. 5 ఏళ్ళు కూడా చాలామంది రౌడీలు, గుండాలు వీళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్లు వీళ్ళంతా కూడా ఆవాసాలుగా వీటిని మార్చుకున్నారు. ఎక్కడైతే గ్లాసులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పగులు కట్టడం, ఎక్కడంటే అక్కడ మద్యం సీసాలు వంటివి పడేయడం చేశారు. 2019 ఎన్నికలు రాబోతున్నాయని 18 ప్రాంతంలో ఈ 5,000లలో కేవలం 2,000 మందికి మాత్రం ఇల్లు ఇచ్చారు. అది కూడా ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళ అనుచరులకి, కార్యకర్తలకి కొన్ని ఇళ్ళు అయితే ఏకంగా అమ్ముకోవడం కూడా జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్లో ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ టిట్కో ఇళ్ళు ఉన్నాయంటే నమ్మశక్యం కానటువంటి పరిస్థితి. చాలామంది అద్దెలకు ఇచ్చుకున్నారంటే ఎలాంటి వారికి ఇవి ఇచ్చారో కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చివరికి టాయిలెట్స్లో షింకులు కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా
కథనాలు ప్రసారం చేసింది. గందరగోళంగా ఉన్నాయి, దొంగలు ఎత్తుకెళ్తున్నారు, ఇళ్ళని నాశనం అయిపోతున్నాయి, ఈ ఇళ్ళని పేదలకు ఇస్తే హాయిగా అందులో ఉంటారని చెప్పి అనేక సార్లు అనేక కథనాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా అప్పటి జగన్ ప్రభుత్వ పెద్దలు ఎవరికి కూడా చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. చక్కగా ఆహ్లాదంగా ఉండాల్సిన ఇళ్ళన్నీ కూడా ఈరోజు ఏ విధంగా కనిపిస్తున్నాయో చూడవచ్చు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో నెల్లూరులో 57,000 టిట్కో ఇళ్లకు శ్రీకారం చుట్టారు మంత్రి నారాయణ. భగత్ సింగ్ కాలనీలో 5,200 ఇళ్లు పూర్తి కూడా చేశారు. సరిగ్గా లబ్ధిదారులకి అందించబోయే సమయంలో అర్ధాంతరంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వీటన్నిటికీ వైసీపీ రంగులు పోలిమి మిన్నకుండిపోయింది. లబ్ధిదారులు పలుమార్లు మాజీ మంత్రి అనిల్ని ఇళ్లు ఇవ్వమని వేడుకున్నా కనికరం చూపించలేదు. వివిధ దశల్లో ఉన్న మిగిలిన ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోలేదు. ఇదే అదునుగా తీసుకున్న దొంగలు టిట్కో ఇళ్ల కిటికీలు, తలుపులు, టాయిలెట్ బేసిన్లు ఎత్తుకు వెళ్లారు. విద్యుత్ వైర్లు అన్నిటినీ లాగేసి వాటిలో ఉన్న రాగి తీగలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. మందుబాబులు, గంజాయి, వ్యభిచారం, రౌడీ గ్యాంగులకు అడ్డాలుగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టిట్కో ఇళ్ల సముదాయాలను అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చింది జగన్ సర్కార్. ఎన్నికలకు ముందు మైలేజీ కోసం 2,000 ఇళ్లని పంపిణీ చేసింది గత జగన్ ప్రభుత్వం. అది కూడా అర్హులకు కాకుండా వైసీపీ కార్యకర్తలు, నేతల అనుచరులు బెంగళూరు, హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ ఇండ్లు ఇచ్చారు. అసలైన అర్హులని బెదిరించి భయపెట్టి ఆ ఛాయలకి రాకుండా చేశారు. కొందరు నేతలు ఏకంగా అమ్మకాలే పెట్టారంటే ఎంత అరాచకం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వారంతా బాడుగులకి ఇచ్చి అద్దె వసూలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సొంతది మేము రెంట్కి ఉంటున్నాము, రెంట్కి ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉండరంట, బెంగళూరులో ఉంటారంట. వాళ్ళు రూమ్ తీసుకుని ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇల్లు లేదు. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తారు, కార్ డ్రైవింగ్. అకౌంట్లో ఫోన్పే చేస్తారు. వాళ్ళ పేరా ముస్లిమ్స్. వాళ్ళ పేరు కూడా చెప్పలేదు మాకు. అంటే టూలెట్ బోర్డులు తగిలిచి ఉంటారు కదా, కాల్ చేసి మాట్లాడా. చాలామంది ఉన్నారు ఇక్కడ, ఆల్మోస్ట్ అందరూ రెంట్కుంటే వాళ్ళే. ఇక్కడ తక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చాము. జగన్ ప్రభుత్వం అర్హులకి ఇవ్వకుండా అష్ట కష్టాలు పెట్టడమే కాదు, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ మభ్యపెట్టింది. వైసీపీ సభలకి వచ్చిన వారికే ఇళ్లంటూ అప్పట్లో కండిషన్ పెట్టింది. గత ఎన్నికలకి ముందు వరుస సభలకి వారందరినీ రప్పించింది. అల్లీపురంలో జరిగిన సమావేశంలో పేద ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెగింది. మీ ఇళ్లు వద్దు, మీరు వద్దు అంటూ వారికిచ్చిన పట్టాలను వైసీపీ నేతల ముందే చించి పారేశారు. నెల్లూరు నగర సమీపంలోని కోల్కతా, చెన్నై జాతీయ రహదారి సమీపంలో ఉన్న భగత్ సింగ్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ పూర్తయిన 5,200 టిట్కో ఇళ్లని అర్హులకి ఇచ్చి ఉంటే వారంతా ఈపాటికే యజమానులై ఉండేవారు. గత టీడీపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళు 5,000, 6,000, 7,000 బాడుగులు చెల్లిస్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకు ఒక మంచి సదవకాశం కూడా కల్పించడం జరిగింది. కొంత పార్ట్ వాళ్ళు లబ్ధిదారులు ఇస్తే మరికొంత బ్యాంకు లోన్ ఇప్పించి ఏదైతే వీళ్ళు అద్దె చెల్లిస్తున్నారో ఆ డబ్బులు బ్యాంకులు కట్టే విధంగా ఒక పథకాన్ని రూపొందించారు. లబ్ధిదారులందరూ కూడా డబ్బులు కట్టారు. కానీ గత జగన్ ప్రభుత్వం ఆ డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసింది. అవే కాదు, బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలని కూడా వాళ్ళ పేర్ల మీద తీసుకొని ఆ నిధులన్నింటినీ కూడా పక్కకు మళ్లించడం జరిగింది. ఇప్పుడు ఆ లబ్ధిదారులందరికీ వరుసగా బ్యాంకుల నుంచి తాకీదులు వస్తున్నాయి. వాళ్ళ సిబిల్ స్కోర్ అంతా పడిపోయింది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎటు అవకాశాలు లేవని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతం మనం నాయుడుపేట పుదూరు ప్రాంతంలోని టిట్కో ఇళ్ల వద్ద ఉన్నాం. ఇక్కడ మనం మొత్తం మీద టిట్కో ఇళ్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేపడుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి అన్ని టిట్కో ఇళ్లని మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం స్వయంగా చూద్దాం. అటు నాయుడుపేట పట్టణం గుండా వెళ్లే జాతీయ రహదారి పక్కన కోట్లు విలువ చేసే 32 ఎకరాల్లో టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వం. 43 బ్లాకుల్లో 2,064 ఇళ్ల నిర్మాణం జరిగింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సేమ్ టు సేమ్ వీటిని పడావు పెట్టింది. అంటే నిరుపయోగంగా మార్చిందన్నమాట. అన్నిటికీ మించి డబుల్ బెడ్రూమ్ అర్హులు ప్రభుత్వానికి ₹1,00,000 చెల్లించారు. వారికి 3 లక్షలు బ్యాంకు రుణం అందివ్వాలి. అయితే జగన్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అర్హులు చెల్లించిన కోట్లాది రూపాయలతో పాటు వారి పేర్లపై బ్యాంకుల నుంచి 100 కోట్ల రుణాలు తీసుకోవడం గమనార్హం. ఆ డబ్బంతా ఇతర శాఖలకి తరలించింది. ఏ పాపం ఎరుగని పేద లబ్ధిదారులను పలు బ్యాంకులు రుణాలు చెల్లించాలి అంటూ వేధించాయి. అప్పు చెల్లించాలి అంటూ తరచూ నోటీసులు పంపారు. సిబిల్ స్కోర్ దిగజారి వారందరికీ ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితికి తీసుకొచ్చారు.
పేద నిరుపేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఒక సొంత ఇల్లు ఉంటే చాలని కళ్ళగంటూ ఉంటారు. ఆ ఇల్లు కళ నెరవేరబోతుందని ఎన్నెన్నో ఆశలు పడ్డారు. కానీ చివరికి దాదాపు 5 ఏళ్ల కాలం పాటు ఈ ఇళ్ళన్నీ కూడా దాదాపు పూర్తయినటువంటి ఇళ్లను కూడా పాడు పెట్టారు. మనతో పాటు పలువురు లబ్ధిదారులు ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఇల్లు ఇస్తారా, ఆ ఇంట్లో చేరదామా, ఈ బాడుగుల నుంచి తప్పించుకుందామా, ఆర్థిక భారం తగ్గుతుంది, ఆ కుటుంబాల పరంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. పూర్తి వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు? 2014లో మాకు ఇళ్ళు వచ్చినాయి. కానీ అప్పటి నుంచి అంతా పూర్తయ్యి ఈపోయేటప్పటికి గవర్నమెంట్ మారిపోయింది. ఆ గవర్నమెంట్ వచ్చింది ఏమీ ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. లోన్లు మాత్రం తీసుకున్నారు అందరి మీద. మీరు ఎంత కట్టారు లోను? నేను లోన్ చేసుకోలే, వద్దనేసా వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు వచ్చిన బట్టి లోన్ శాంక్షన్ చేసుకున్నా. మీరు మేడం చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి వాస్తవంగా ఫస్ట్ నుంచి ఏం జరిగింది? సార్ మేము 14-18 ప్రాంతంలో 12,500 రూపాయల చొప్పున అంటే సింగిల్ బెడ్రూమ్కి అప్లై చేస్తున్నాం సార్. అప్పుడు మా పరిస్థితి కొంచెం బాధాకరంగా ఉన్నింది. తర్వాత 2020లో మా ఆయనకు పక్షవాతం వచ్చింది. మా ఇల్లు గడవచ్చేదానికి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నింది. నాకు ఇల్లు ఇచ్చేస్తే ఆ ఇంట్లో ఇప్పుడు పక్షవాతం ఉన్న ఇంట్లో పేషెంట్ అక్కడ పెట్టినా కూడా బాడుగా ఓనర్సు ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎప్పుడెప్పుడు నాకు సొంత ఇల్లు ఇస్తుందా, నా సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవాలా అని ఆశపడేదాన్ని. అలాగే తర్వాత బ్యాంకులో లోన్ చేశాము. బ్యాంకులో లోన్ చేసిన తర్వాత బ్యాంకులో నుంచి కూడా మాకు ఒత్తిడి రావడం జరిగింది. ఈఎంఐలు కట్టాలి. మాకు ఇల్లు లేదు, అక్కడ బాడుగ కట్టుకునే పరిస్థితి. మీకు ఇప్పుడు దాదాపు చాలా మందికి సిబిల్ స్కోర్ కూడా పోయి ఏదైనా లోన్లు కూడా రాని పరిస్థితి. అవును సార్, ఇది మాత్రం ముమ్మాటికి నిజం సార్. దీనికి ఉదాహరణ నా కొడుకేను. ఎందుకంటే అబ్బాయి పేరు మీద ఇల్లు పెట్టాను కాబట్టి ఆ అబ్బాయికి సివిల్ డ్రాప్ అయిపోయింది. ఆ అబ్బాయికి జాబ్లో కూడా పోయే పరిస్థితి వచ్చింది. తర్వాత ఎక్కడైనా ఒక చిన్న వ్యాపారం పాటికి కూడా లోన్ పెట్టుకోవాలనుకున్నా కూడా సివిల్ ప్రాబ్లం అని చెప్పి ఆ అబ్బాయి కూడా వచ్చి నా మీద ఎగిరేవాడు. ఎందుకంటే ఎందుకు మనకు ఆ ఇల్లు లేదు, సరే ఇల్లు చేతికి రాలేదు, ఏమి రాలేదు, నా భవిష్యత్తు దెబ్బతింటుందని నాతో గొడవపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. మీరు ఏమంటారన్న వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతుంది? ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నాం అంటే 2014-19 మధ్యలో తెలుగుదేశం గవర్నమెంటు ఇది చెన్నై క్యాడర్ సంబంధించి బైపాస్ కిందనే కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పేదలు బతికేదాని కోసం ఆనాడు గవర్నమెంటు ఈ టిట్కో ఇళ్ళు ప్రారంభించడం జరిగింది. 2014-19 లాస్ట్లోకి 90% పనులు పూర్తయిపోయినాయి. కానీ ఇల్లు ఇచ్చే సమయానికి గవర్నమెంట్ మారింది. గత ప్రభుత్వం 2020 నుంచి 2024 వరకు మధ్యలో కనీసం పావల తట్టడి మట్టి కానీ పావల పని కానీ చేయలే. రంగులు వేసుకుంటున్నారు కదా, రంగులంటే 2-3 బిల్డింగ్ల వరకే వేశారు షో. ఎందుకంటే బెనిఫిషర్ల కాడ వాళ్ళకి తెలియకనే లోన్లు తీసేసుకున్నారు. సమాధానం చెప్పకూడదని వాళ్ళు ఏం చేశారంటే 2-3 బిల్డింగ్ల వరకే లాస్ట్లో షో చేసి, అది ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత షో చేసి ఆడకాడికి వదిలేసి మమ్మ అనిపించేశారు. ఇదే పరిస్థితి ఎక్కడ ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళి టిట్కో హౌసెస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి ఆ లబ్ధిదారులను ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరు కూడా ఇదే విధమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక టిట్కో ఇళ్లను గేటెడ్ కమ్యూనిటీలుగా సిద్ధం చేసింది. పార్కులు, ఆసుపత్రి, పాఠశాల ఏర్పాటు చేసింది. ఇప్పుడు అసలైన అర్హులకి టిట్కో ఇళ్లను ఇవ్వనుంది. త్వరలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ఇళ్లను పంపిణీ చేసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంత ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ జీవితంలో సొంతింటి కల సాకారం అవుతున్నందుకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. 2018-19లో పూర్తయిన టిట్కో ఇళ్లను ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం చాలా ప్రజలకు ద్రోహం చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చకచక శరవేగంగా వీటన్నిటిని కూడా మరమ్మతులు చేపడుతుంది. మరికొన్ని రోజుల్లోనే ప్రజలకు అందివ్వబోతుంది. పేద నిరుపేదలు మధ్యతరగతి ప్రజల ఆశలు కలలు నెరవేరబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ షాకిర్ మానితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.